Good morning, friends. Myself, P. Vijayalakshmi, Department of Economics, NTR JDC Women, Mahbub Nagar. In this video, we are discussed about kinked demand curve according to Paul M. Sveij. How to increase the price or reduce the price in the oligopolistic market. Now see Sveij kinked demand curve model. The kinked demand curve of oligopoly was developed by Paul M. Sveij in 1939 in his article Demand Under the Condition of Oligopoly. The oligopoly is explained by Paul M. Sveij 1939. His book Demand Under Condition of Oligopoly. Instead of laying emphasis on price output determination, the model explanation the behavior of oligopolistic organizations. The model advocates that the behavior of oligopolistic organization remain stable when the price and output determined. In emphasizes that an oligopolistic market is characterized by a certain degree of price rigidity or stability, especially when there is a change in price in downward direction. For example, if any organization under oligopoly reduced price of products, the competitor organizations would also follow it and neutralize it the expected gain from the price reduced. అంటే మనం చూసినట్లయితే ఈ యొక్క పరిమిత స్వామ్య సిద్ధాంతాన్ని గురించి తెలియజేసింది ఎవరు అని కనుక తెలియజేసుకున్నట్లయితే అమెరికా దేశానికి చెందినటువంటి అమెరికా ఎకనామిక్స్ అయినటువంటి పాల్ ఎం స్వీజీ అనేటటువంటి ఆర్థికవేత్త 1939లో కింక్డ్ డిమాండ్ అండర్ ద కండిషన్ ఆఫ్ ఒలిగోపొలి అనేటటువంటి గ్రంథంలో కింక్డ్ డిమాండ్ అండర్ ద ఒలిగోపొలి అనేటటువంటి గ్రంథంలో ఈ యొక్క సిద్ధాంతం గురించి తెలియజేయడం అనేది జరిగింది. అంటే ఏంటంటే డిమాండ్ రేఖ ఏ విధంగా ఉంటుంది, పరిమిత స్వామ్యంలో ధర దృఢత్వం గురించి వివరించడమైనది. ధర దృఢత్వము లేదా ధర స్థిరత్వము అనేటటువంటి అంశం ఎట్లా ఉంటుంది అని చెప్పి తెలియజేయడం అనేది జరిగింది. ఏంటి అని కనుక చూసినట్లయితే ప్రతి ఒక్క అమ్మకందారుడు ఎవరినైనా తీసుకున్నా ఇన్ ఒలిగోపోలిస్టిక్ కాంపిటీషన్లో ఉండేటటువంటి ఏ అమ్మకందారుడిని తీసుకున్నా కూడా ఇతని ప్రకారం ఏంటంటే మార్కెట్లో ధర దృఢంగా ఏ విధంగా ఉంటుంది, దృఢత్వమైనటువంటి ధర ఎట్లా ఉంటుంది అని కనుక తెలియజేసినట్లయితే ప్రతి అమ్మకందారుడు ఇతర అమ్మకందారులకి అంటే ప్రతి అమ్మకందారుడు ఇతర అమ్మకందారులని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. అంటే ప్రత్యర్థి సంస్థలు ఏ రకమైనటువంటి వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి, ఎంత ధరకు నిర్ణయించడం జరిగింది అనేటటువంటి అంశాన్ని ఎప్పటికీ అప్పుడు కూడా పరిశీలించడం అనేది జరుగుతుంది. అంటే ప్రత్యర్థి విధానాలను బట్టి అంటే తనకి అపోజిట్గా ఉండేటటువంటి అమ్మకందారుడు చేసినటువంటి ప్రత్యర్థి విధానాలను బట్టి వివిధ ధరల వద్ద ఎంత పరిమాణంలో అమ్మగలుగుతున్నాడు అనేటటువంటి అంచనా వేయడం. అంటే
నిర్ణయించిన ధరలు ఎట్లా ఉన్నాయి, ఏ ధరల వద్ద అంచనా వేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేటటువంటి అంశాన్ని తెలియజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దానిని ఏమంటున్నామంటే అంచనా డిమాండ్ రేఖ అని అంటున్నారు. ఏమంటున్నామంటే అంచనా డిమాండ్ రేఖ అని తెలియజేస్తున్నాం. అయితే ముఖ్యంగా తీసుకున్నట్లయితే మార్కెట్లో ఒక అమ్మకందారుడు, ఎవరైనా ఒక అమ్మకందారుడు తీసుకున్నట్లయితే ఆ అమ్మకందారుడు తన మార్కెట్ యొక్క వస్తువు ధరని కనుక పెంచినా తగ్గించినా, అంటే ఆ అమ్మకందారుడు ధరని పెంచినా తగ్గించినా డిమాండ్లో మార్పు వస్తుంది. అంటే డిమాండ్ రేఖలో మార్పు అనేది రావడం సర్వసాధారణం. ధరను పెంచినా డిమాండ్లో మార్పు వస్తుంది, ధరని తగ్గించినా డిమాండ్లో మార్పు అనేది రావడం జరుగుతుంది. ఎట్లా వస్తుంది అని కనుక చూసినట్లయితే, ఒకవేళ ఎక్స్ అనే ఒక అమ్మకందారుడు ధరని పెంచిండు అని అనుకున్నట్లయితే ఏమవుతుంది, తనకి ప్రత్యర్థిగా ఉండేటటువంటి మిగతా అమ్మకందారులు YZ అనుకున్నట్లయితే, ఇద్దరికంటే ఎక్కువ అమ్మకందారులు ఉంటారు కాబట్టి, బహుకొద్ది సంఖ్యలో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళు ధరని పెంచడం అనేది జరగదు. అంటే ఎక్స్ అనే అమ్మకందారుడు ధరని పెంచడం వల్ల YZలు ధరని పెంచడం అనేది జరగదు. అట్లా చేయడం వల్ల, ధరని పెంచకపోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఈ ఎక్స్ యొక్క వినియోగదారులు, ఎక్స్ దగ్గర కొనుగోలు చేసేటటువంటి వినియోగదారులు ఏమవుతారు అని అంటే వేరే మార్కెట్కి తరలి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ డిమాండ్ అనేది తగ్గిపోయేటటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. అందుకే ఏం చేస్తారంటే, ఒకరు ధరని కనుక పెంచినట్లయితే మిగతా సంస్థలు ఏం చేస్తాయంటే ధరను పెంచకుండా ఉంటాయి. కాబట్టి వాళ్ళ డిమాండ్ అనేది పెరుగుతుంది. ధరను పెంచినటువంటి సంస్థల యొక్క డిమాండ్ అనేది తగ్గిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి, ఒక సంస్థ కనుక ధరని తగ్గించింది అని కనుక చూసినట్లయితే, ధరని తగ్గించి తన యొక్క ఉత్పత్తులను ఎక్కువ చేసుకుని ఎక్కువ మొత్తంలో అమ్మకాలు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, అట్లాంటి సందర్భంలో ఏమవుతుంది అని కనుక చూసినట్లయితే, ధరని తగ్గించినప్పుడు ఎట్లా ఉంటుంది అని కనుక చూసినట్లయితే, ఎక్స్ అనే ఒక సంస్థ ధరని తగ్గిస్తే మిగతా సంస్థలు ధరని తగ్గించడం అనేది జరగదు. ఈ రకంగా ధరని తగ్గించకపోవడం వల్ల డిమాండ్ అనేది తగ్గిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎక్స్ ధరని తగ్గించింది, మిగతా సంస్థలు ధరని తగ్గించలేవు. తగ్గించకపోవడం వల్ల ఎక్స్ ధరని తగ్గించింది, మిగతా సంస్థలు కూడా ధరని తగ్గించాయి. పెంచినప్పుడు మాత్రం మిగతా సంస్థలు పెంచవు, తగ్గించినప్పుడు మాత్రం ఖచ్చితంగా మిగతా సంస్థలు ధరని తగ్గిస్తాయి. ఎక్కడ అంటే ఒలిగోపలి మార్కెట్లో. మిగతా సంస్థలు ధరను తగ్గించడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి డిమాండ్ అనేది పెరుగుతుంది. మొట్టమొదటి ధరను తగ్గించినటువంటి సంస్థకి డిమాండ్ అనేది తగ్గిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇట్లా ఎవరికి వాళ్ళుగానే మార్కెట్ గురించి అంచనా వేస్తూ ధరని స్థిరంగా ఉంచుకోవడం, ధరని పెంచినట్లయితే మిగతా వ్యాపార సంస్థలు ధరని పెంచకుండా స్థిరంగా ఉంచుతాడు. కాబట్టి ఒకవేళ ధరని తగ్గించినట్లయితే మిగతా సంస్థలు కూడా డిమాండ్ను ఉద్దేశించి ధరను తగ్గించడం అనేది జరుగుతుంది. కాబట్టి వ్యాపార సంస్థలు అందరూ కూడా కలిసి ఒక సమిష్టి ధర వద్ద వాళ్ళ యొక్క అమ్మకాలను, సమిష్టి ధర వద్ద సంస్థకు డిమాండ్ అనేది ఏర్పడి ఆ ధరకే కట్టుబడి స్థిరంగా, అంటే ఈ ధర వద్ద ఎల్లప్పుడూ స్థిరంగా ఉండడం అనేది జరుగుతుంది. కనుక దీన్ని ఏమంటున్నామంటే ప్రైస్ రెసిడిటీ అని అంటున్నాం. ఏంటి ప్రైస్ రెసిడిటీ అనేది కనుక చూసినట్లయితే, ధర దృఢత్వం అంటే ఏంటంటే, ప్రతి వ్యాపార సంస్థ ధరని నిర్ణయించేటప్పుడు ఇతర వ్యాపార సంస్థలతో పోల్చుకోవడం అనేది జరుగుతుంది. ప్రతి వ్యాపార సంస్థ కూడా ధరని నిర్ణయించేటప్పుడు ఖచ్చితంగా ఇతర వ్యాపార సంస్థల యొక్క ధరలతో పోల్చుకోవడం అనేది జరుగుతుంది. అది సర్వసాధారణం ఈ మార్కెట్లో, ఒలిగోపలి మార్కెట్లో. అయితే ఒక వ్యాపార సంస్థ ధరను కనుక పెంచినట్లయితే మిగతా వ్యాపార సంస్థలు ధరను స్థిరంగా ఉంచుతాయి. అంటే ఒక వ్యాపార సంస్థ ధరను పెంచినంత మాత్రాన మిగతా వ్యాపార సంస్థలు ధరను పెంచడం అనేది జరగదు, స్థిరంగా ఉంచుకోవడం అనేది జరుగుతుంది. అది ఫస్ట్ వన్. అయిన తర్వాత ఒక వ్యాపార సంస్థ ధరను తగ్గించినట్లయితే మిగతా వ్యాపార సంస్థలు ధరను తగ్గించడం అనేది జరగదు. మిగతా వ్యాపార సంస్థలు కూడా ధరను తగ్గిస్తాయి. ధరని పెంచితే మాత్రం పెంచవు, కానీ తగ్గిస్తే మాత్రం ఖచ్చితంగా ధరని తగ్గించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ వన్, ప్రతి వ్యాపార సంస్థ ధరను నిర్ణయించేటప్పుడు ఇతర వ్యాపార సంస్థలన్నింటితో పోల్చుకోవడం, ప్రత్యర్థి వ్యాపార సంస్థలన్నింటితో పోల్చుకోవడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే, ఒక వ్యాపార సంస్థ ధరను పెంచినట్లయితే ఇతర వ్యాపార సంస్థలు ధరని పెంచడం అనేది జరగదు. సెకండ్ వన్. అయితే ఒక వ్యాపార సంస్థ ధరని కనుక తగ్గించినట్లయితే ఇతర వ్యాపార సంస్థలు కూడా ఏం చేస్తాయి అంటే ధరని తగ్గించడం అనేది జరుగుతుంది. ధరని తగ్గించడం వల్ల మిగతా వ్యాపార సంస్థలు ఏం చేస్తాయంటే
పెంచినప్పుడు మాత్రం స్థిరంగా ఉంటాయి, తగ్గించినప్పుడు మాత్రం మిగతా వ్యాపార సంస్థలన్నీ కూడా తగ్గిస్తాయి. ధరను తగ్గించిన పెంచిన రెండు చర్యల వలన ఏమవుతుంది అంటే, పెంచినట్లయితేనేమో ఇతర వ్యాపార సంస్థలు పెంచవు కాబట్టి అట్లా నష్టం ఏర్పడుతుంది, తగ్గించినట్లయితేనేమో ఇతర వ్యాపార సంస్థలు కూడా తగ్గిస్తాయి కాబట్టి ఇట్లా నష్టం ఏర్పడుతుంది. కాబట్టి ఏం చేస్తున్నాయి ఇక్కడ వ్యాపార సంస్థ, ఏదైతే ఒక వ్యాపార సంస్థలన్నీ మార్కెట్లో ఒకే ధరకు అమ్మడం అనేది జరుగుతుంది. అందుకే మొత్తం ఒకే ధరకు అమ్మడం వల్ల మార్కెట్ ఎప్పటికీ కూడా ఒకే ధర కలిగి ఉంటుంది. కాబట్టి దీనినే ధర దృఢత్వము లేదా ప్రైస్ రెసిడిటీగా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఏంటి అంటే ఇటు పెంచినా నష్టాలే వస్తాయి, ఇటు తగ్గించిన నష్టాలే వస్తాయి. కాబట్టి ఒకరిపైన ఒకరికి అవగాహన కలిగి ఉండి వ్యాపార సంస్థలన్నీ కూడా ఒకరిని గురించి ఒకరు పోల్చుకొని చివరికి ఒకే ధర వద్ద దృఢ ధరను నిర్ణయించడం అనేది జరుగుతుంది. దానినే ప్రైస్ రెసిడిటీగా తెలియజేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ ద ఆర్గనైజేషన్ ఇంక్రీజెస్ ద ప్రైస్, ద కాంపిటేటర్ ఆర్గనైజేషన్ వుడ్ ఆల్సో కట్ డౌన్ దేర్ ప్రైస్. ఎవరైతే ధరను కనుక పెంచినట్లయితే ఇతరులు కూడా ఎవరైతే ధరను తగ్గించినట్లయితే ఇతర ప్రత్యర్థి సంస్థలు కూడా తగ్గించడం అనేది జరుగుతుంది. ఇన్ సచ్ ఎ కేస్ ద ఆర్గనైజేషన్ దట్ హ్యాస్ రేజ్డ్ ఇట్ ఈస్ ద ప్రైస్ వుడ్ లాస్ సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ మార్కెట్ షేర్. ఒకవేళ మా ధరని కనుక పెంచినట్లయితే, తగ్గిస్తే మాత్రం ఖచ్చితంగా కట్ చేసినట్లయితే తగ్గిస్తాయి, ఎక్కువ పెంచినట్లయితే ఖచ్చితంగా మార్కెట్లు కూడా ఏం చేస్తాయి అంటే పెంచడం అనేది జరగదు. కాబట్టి చివరికి ఏమవుతుందంటే రేజ్డ్ ఇట్ ప్రైస్ వుడ్ లాస్ సమ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ మార్కెట్ షేర్స్. అయితే ఎక్కడైతే కొంత మేరకు మార్కెట్ షేర్లలో నష్టాలు రావడం అనేది జరుగుతుంది అని చెప్పి తెలియజేయడం అనేది జరిగింది. ద కింక్డ్ డిమాండ్ కర్వ్ model seeks to explain the reason of price rigidity under the oligopolistic market situation. Therefore, to understand the kinked demand curve model, it is important to note the reaction of rival organization on the price changes made by a respective oligopolistic organization. Can be two possible reactions of rival organizations when there are changes in the price of a particular oligopolistic organization. The rival organization would either follows price cut but not price hike, or they may not follow the changes in price at all. అంటే అన్ని సందర్భాలలో ఒకరినొకరు అనుసరించడం అనేది ఎట్లా ఉంటుంది అని అంటే ఒకరిపైన ఒకరు పోల్చుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి పోల్చుకొని ఉండి ఒకరు పెంచినట్లయితే వాళ్ళు పెంచకుండా ఉండడం, ఒకరు తగ్గించినట్లయితే తగ్గించడం వల్ల ఏమవుతుంది అంటే సంస్థకి ఎక్కడ చూసుకున్నా ఏదో ఒక పార్ట్లో వాటాలు అంటే లాభ వాటాలు అనేవి తగ్గిపోయి నష్టం అనేది ఏర్పడడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా తీసుకున్నట్లయితే మార్కెట్ మొత్తానికి ఒకటే ధరను నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఆ ధరకి కట్టుబడి మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. దానిని ఏమంటున్నామంటే ప్రైస్ రెసిడిటీగా తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే మార్కెట్ మొత్తం ఉండేటటువంటి ధర ఎట్లా ఉంటుంది అంటే ఒకటే ధరగా ఉండడం వల్ల ప్రైస్ రెసిడిటీ అనేది ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫాలోయింగ్ ఆర్ ద అజంప్షన్స్ ఆఫ్ ఏ కింక్డ్ డిమాండ్ కర్వ్. అంటే ఈ యొక్క పరిమిత స్వామ్య మార్కెట్లో కింకీ డిమాండ్ రేఖను గురించి తెలియజేయడం అనేది జరిగింది. దాంట్లో కొన్ని ప్రమేయాలు అనేవి ఉన్నాయి, అజంప్షన్స్ ఉన్నాయి. ఏంటి ఆ అజంప్షన్స్ అని కనుక మనం చూసినట్లయితే, అజ్యూమ్ దట్ ఇఫ్ వన్ ఒలిగోపోలిస్టిక్ ఆర్గనైజేషన్ రెడ్యూస్ ద ప్రైస్, దెన్ అదర్ ఆర్గనైజేషన్ వుడ్ ఆల్సో కట్ దేర్ ప్రైస్. అంటే ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటంటే మనము మార్కెట్లో ధర దృఢత్వంగా ఉంటుంది. ధర అనేది ఎట్లా ఉంటుంది అంటే దృఢంగా ఉండడం అనేది జరుగుతుంది. ధరలో ఏ విధమైన మార్పు అనేది ఉండదు. ఎందుకు ఉండదు అని కనుక చూసినట్లయితే, ఒక వ్యాపార సంస్థ కనుక
ధరని తగ్గించినట్లయితే మిగతా వ్యాపార సంస్థలు కూడా ధరని తగ్గిస్తాయి. దీనికి కారణం ఏంటంటే ధరను తగ్గించకపోతే డిమాండ్ను కోల్పోతాము అనేటటువంటి ముఖ్య ఉద్దేశంతోనే ధరని తగ్గించడం అనేది జరుగుతుంది. assumes that if one oligopolistic organization reduce the prices, then other organization would also cut their price. అంటే ఒకవేళ ఒక సంస్థ కనుక ధరను తగ్గించింది అంటే మిగతా సంస్థలు ధరని తగ్గించలేవు, తగ్గించకుండా అదే రకంగా ఉన్నట్లయితే వాళ్ళ డిమాండ్ను కోల్పోవడం అనేది జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా ఏం చేస్తాయి అంటే ధరలని రెడ్యూస్ చేయడం అనేది తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి assumes that if one oligopolistic organization increases the price, then other organization would not follow increasing in price. ఏంటి ఇక్కడ చూసినట్లయితే ఫుల్ ఇంతకుముందు చెప్పుకున్న అజంప్షన్కి ఇది ఫుల్ అపోజిట్గా ఉంటుంది. ఒక వ్యాపార సంస్థ ధరను పెంచినట్లయితే ధరని కనుక పెంచినట్లయితే మిగతా వ్యాపార సంస్థలు ధరని పెంచవు. దీనికి కారణం ఏంటి అని కనుక చూసినట్లయితే ధరని కనుక పెంచినట్లయితే డిమాండ్ని కోల్పోయే అవకాశం అనేది ఉంటుంది. డిమాండ్ అనేది తగ్గుతుంది కాబట్టి ఒక వ్యాపార సంస్థ ధరను పెంచినట్లయితే మిగతా వ్యాపార సంస్థలు ధరని పెంచడం అనేది జరగదు. ఎందుకు అని అంటే డిమాండ్ అనేది తగ్గుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ధరను పెంచకుండా ఉండడం అనేది జరుగుతుంది. ఇంకేంటి అంటే ఇవి థర్డ్ వన్ వచ్చేసి assumes that there is always a prevailing ప్రైస్. అంటే ఏంటి అంటే ఈ మార్కెట్లో ప్రతి అమ్మకందారుడు కూడా ఇతర అమ్మకందారులను ఎప్పటికప్పుడు ఏం చేస్తుంటాడంటే పరిశీలనను కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఒకరికొకరు పరిశీలించుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉండేటటువంటి డిమాండ్ రేఖను ఏమంటున్నామంటే అనిశ్చిత డిమాండ్ రేఖగా ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకోవడం అనేది జరిగింది. మళ్ళీ ఒకసారి చూసినట్లయితే అజంప్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఈ యొక్క కింకిడ్ డిమాండ్ కర్వ్ను తెలియజేయడానికి ఏర్పడినటువంటి ముఖ్యమైనటువంటి ప్రమేయాలు ఏంటి అని కనుక చూసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి ధర అనేది దృఢంగా ఉంటుంది అనేది ఫస్ట్ అంశము. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే assumes that if one oligopolistic organization reduce the price, then other organization would also cut the prices. అంటే ధరని ఏం చేస్తారు, ఒక అమ్మకందారుడు ధరని కనుక తగ్గించినట్లయితే మిగతా అమ్మకందారులు కూడా ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే ధరని తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. రీజన్, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటే ఈ డిమాండ్ అనేది కోల్పోతుంది, ఆ మార్కెట్ డిమాండ్ని కోల్పోతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఏం చేస్తుందంటే ధరని రెడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే assume that if one oligopolistic organization increases the price, then other organization would not follow increase in prices. ఇవి ఈ యొక్క కింక్డ్ డిమాండ్ కర్వ్కి సంబంధించినటువంటి ప్రమేయాలు అజంప్షన్స్ని చూడడం జరిగింది. మనకి మెయిన్ అజంప్షన్స్ ఏంటంటే ధర దృఢంగా ఉంటుంది. ఎందుకుంటుంది అనేది రీజన్స్. ఎందుకుంటుంది అని అంటే ఒక సంస్థ ధరని పెంచినట్లయితే ఇతర సంస్థలు పెంచడం అనేది జరగదు కాబట్టి డిమాండ్ కోల్పోతాయి ఫస్ట్, అదొకటి. అదేవిధంగా ఒక సంస్థ ధరని తగ్గించినట్లయితే ఇతర సంస్థలు ధరని తగ్గిస్తాయి కాబట్టి ఆ రకంగా కూడా డిమాండ్ని కోల్పోతుంది కాబట్టి అక్కడ కూడా ఎలాంటి ధరను తగ్గించడానికి అవకాశం అనేది ఉండదు. ప్రతి అమ్మకందారులు ఇతర అమ్మకందారులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. అంటే ప్రత్యర్థి చేసేటటువంటి చర్యలు ఏ రకంగా ఉన్నాయి అని చెప్పి ఎప్పటికప్పుడు పరిశీలించడం వల్ల ఏమవుతుంది అంటే సంస్థలో ఈ ఒలిగపల్లి మార్కెట్లో ఉండేటటువంటి ధర అనేది ఒకటిగానే ఉంటుంది. ఇక్కడ ఎట్లాంటి ధరల మార్పు అనేది ఏర్పడడానికి అవకాశం అనేది లేదు అని చెప్పి తెలియజేయడం అనేది జరిగింది దీంట్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అని కనుక చూసినట్లయితే మనం తెలియజేసుకున్నాం ఇంతకుముందు కింక్డ్ డిమాండ్ అంటే ఏంటి అంటే వంపు కలిగిన డిమాండ్ రేఖ అని అంటాం, స్లోప్ ఆఫ్ డిమాండ్ కర్వ్ అని అంటాం. అంటే అమెరికా దేశానికి చెందినటువంటి పాల్ ఎంస్వీజీ అనే ఆర్థికవేత్త ఏం తెలియజేశాడు అని కనుక చూస్తున్నట్లయితే కింక్డ్ డిమాండ్ అండర్ ద కండిషన్ ఆఫ్ ఒలిగోపలి. ఇందులో డిమాండ్ రేఖ గురించి పరిమిత స్వామ్యంలో ధర దృఢంగా ఉండడం గురించి
అంటే డిమాండ్ రేఖ ధరలో వచ్చేటటువంటి మార్పు ఆధారంగా డిమాండ్ రేఖ ఏ విధంగా మారుతుంది అనేటటువంటి అంశాన్ని తెలియజేయడం అనేది జరిగింది. అంటే ప్రతి అమ్మకందారుడు ఇతర అమ్మకందారులను పరిశీలిస్తాడు. ప్రత్యర్థి విధానాలను బట్టి ధర ఎంత మేరకు, అంటే అపోజిట్గా ఉండేటటువంటి ప్రొడ్యూసర్ ఎవరైతే ఉంటారో ఆ ప్రొడ్యూసర్ యొక్క చేసేటటువంటి విధానాల వల్ల ఎంత పరిమాణంలో అమ్మగలడు, ఎంత ధరను నిర్ణయించగలడు అనేటటువంటి అంశాన్ని తెలియజేయడం అనేది, అంచనా వేయడం అనేది జరుగుతుంది. అందుకే దీన్ని ఏమంటున్నామంటే అంచనా డిమాండ్ రేఖ లేదా ఊహాజనిత డిమాండ్ రేఖగా తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే ఎంత ధరని నిర్ణయించాలి, ఎంత మేరకు డిమాండ్ ఉంటుంది అనేది ప్రత్యర్థి తీసుకునేటటువంటి చర్యలపైననే ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీనిని ఏమంటున్నామంటే ఊహాజనిత డిమాండ్ రేఖ లేదా అంచనా వేయబడినటువంటి డిమాండ్ రేఖగా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఏంటి అంటే మార్కెట్లో ధరలు పెంచినా తగ్గించిన డిమాండ్ రేఖలో మార్పు వస్తుంది. కాబట్టి ధరలు పెంచినట్లయితే మనం చెప్పుకున్నట్టు మిగతా సంస్థలు కూడా ధరలను పెంచుతాయి, ధరలను పెంచవు. తగ్గించినట్లయితే మాత్రం మిగతా సంస్థలు కూడా ధరను పెంచుతాయి. కాబట్టి ధరను పెంచినప్పుడు మాత్రం ధర స్థిరంగా ఉండడం, ఒక సంస్థ ధరను పెంచితే మిగతా సంస్థలు ధర స్థిరంగా ఉంటుంది. ఒకవేళ ధరను తగ్గిస్తే మిగతా సంస్థలు కూడా ధరను తగ్గిస్తాయి. కాబట్టి ఉద్దేశపూర్వకంగా ధరను తగ్గిస్తాయి ఎస్పెషల్గా. కాబట్టి అందువల్ల వ్యాపార సంస్థలు అంచనా వేయబడినటువంటి సమిష్టిగా ఉండేటటువంటి ధరను, అంటే అందరు కలిపి ఒక ధరను నిర్ణయించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ధర అనేది ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ ధర కంటే ఎక్కువ కనుక ధరని నిర్ణయిస్తే ఏమవుతుంది అంటే డిమాండ్ తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే స్థిరమైనటువంటి ధర ఉంటుందో ఆ ధర కంటే తక్కువ ధరను కనుక నిర్ణయించినట్లయితే ఇతర సంస్థలు కూడా తగ్గిస్తాయి. కాబట్టి డిమాండ్ తగ్గిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మార్కెట్లో నిర్ణయించినటువంటి ధర, అంటే సమిష్టిగా అందరు కలిసి నిర్ణయించుకున్నటువంటి ధర ఏదైతే ఉంటుందో దానిని ఏమంటున్నామంటే కింకుడి డిమాండ్గా తెలియజేయడం అనేది జరిగింది. అక్కడనే ఆ ధరనే స్థిరమైనటువంటి ధర, ప్రైస్ రిజిడిటీ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఓఎక్స్ అక్షం మీద ఏం తీసుకున్నామంటే వస్తువుల యొక్క పరిమాణాన్ని తీసుకుంటాం. ఓవై అక్షం పైన ధరను తీసుకోవడం అనేది జరుగుతుంది. మనకు 2 డి, స్మాల్ డి ఒక డిమాండ్ రేఖ, క్యాపిటల్ డి ఒక డిమాండ్ రేఖ ఉంది. MC1, MC2 కరువులు ఉన్నాయి, MR కరువులు. ఈ విధంగా గ్రాఫ్లో చూడడం, ఫిగర్లు చూడడం అనేది జరిగింది. మొట్టమొదట డి అనే స్మాల్ డి డిమాండ్ రేఖ, క్యాపిటల్ డి డిమాండ్ రేఖ, 2 డిమాండ్ రేఖలు ఉండడం అనేది జరిగింది. చూసినట్లయితే ద స్లోప్ ఆఫ్ ఏ కింక్డ్ డిమాండ్ కర్వ్ The slope of a kinked demand curve differs in different conditions, such as a price increases and price decreases in this model. అంటే ఇక్కడ ధర పెరిగితే ఎట్లా ఉంటుంది, తగ్గితే ఏ రకమైన విధంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని చూపించడం అనేది జరుగుతుంది. Every organization faces 2 demand curves. In case of high price, an oligopolistic organization faces highly elastic demand curve, which is DD in figure. Small dd calls a high price. స్మాల్ dd రేఖ అనేది ఏం తెలియజేస్తుంది అంటే అధిక మొత్తంలో ధరను నిర్ణయించినట్లయితే, ధరని కనుక పెంచినట్లయితే దానిని మన గ్రాఫ్లో కనుక ఫిగర్లో కనుక చూసినట్లయితే స్మాల్ D1 రేఖ తెలియజేయడం అనేది జరుగుతుంది. ఆన్ ద అదర్ హ్యాండ్, ఇన్ కేస్ ఆఫ్ లో ప్రైస్, ద ఒలిగోపోలిస్టిక్ ఆర్గనైజేషన్ ఫేసెస్ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ కర్వ్, విచ్ ఈస్ ద DD, క్యాపిటల్ DD. అయితే ఏదైతే ఈ గ్రాఫ్లో మనం చూసినట్లయితే స్మాల్ dd రేఖనేమో ఉత్పత్తిదారుడు ధరని కనుక పెంచినట్లయితే
ఏ రకంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని స్మాల్ డీడీ రేఖ తెలియజేయడం అనేది జరుగుతుంది. స్మాల్ డీడీ రేఖ తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. ఒకసారి ఈ రేఖ ఏదైతే ఉందో అది వినియోగదారుడు ధరని కనుక ఉత్పత్తిదారుడు ధరని పెంచినట్లయితే ఎట్లా ఉంటుంది అంటే, ఉత్పత్తిదారుడు ధరను పెంచినట్లయితే ఇతర సంస్థలు ఏం చేస్తాయి, ధరను పెంచకుండా ఉంటాయి. కాబట్టి డిమాండ్ని వ్యాకోచం అనేది పెంచడానికి అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఇతర సంస్థలు ధరను పెంచవు, వాళ్ళ యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది. ధరను పెంచినటువంటి సంస్థ యొక్క డిమాండ్ అనేది కోల్పోవడం అనేది జరుగుతుంది అని చెప్పి తెలియజేయడం జరిగింది. సేమ్ అదేవిధంగా డి డిమాండ్ రేఖ ఇక్కడ కనిపించేటటువంటి ఈ క్యాపిటల్ డి డిమాండ్ రేఖను కనుక చూసినట్లయితే ఇదేం తెలియజేస్తుంది అంటే, ఏదైనా ఒక సంస్థ ప్రైస్ని కనుక తగ్గించినట్లయితే, ధరను తగ్గించినట్లయితే ఇతర సంస్థలు కూడా ధరను తగ్గిస్తాయి. కాబట్టి ఏమవుతుంది అంటే, ఆ రకంగా కూడా సంస్థకి నష్టాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అది ఎక్కడ చూపిస్తున్నా అంటే డిమాండ్ రేఖ చూపించడం అనేది జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకోవడం జరిగింది. సపోజ్ ద ప్రివైలింగ్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ ఏ ఓపీ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. If one of the oligopolistic organization market change in the price, then they can be 3 reaction of the rival organizations. అంటే ఏంటంటే, ఒకవేళ ధర అనేది ఇప్పుడు పి అనే బిందువు దగ్గర ధరను నిర్ణయించడం అనేది జరిగింది. ముఖ్యంగా తీసుకున్నట్లయితే OX అక్షం మీద వస్తు పరిమాణాన్ని తీసుకుంటాం, OY అక్షం పైన ధరను చూపించడం అనేది జరుగుతుంది. ఇది ఏదైతే ధర ఉందో అంటే OQ వస్తు పరిమాణాన్ని ఉత్పత్తి చేయడానికి OP ధరను నిర్ణయించడం అనేది జరిగిందనమాట. ఈ OP ధర కంటే ఎక్కువ ధరను నిర్ణయించినా, OP ధర కంటే తక్కువ ధరను నిర్ణయించినా కూడా మార్కెట్కి నష్టాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేయడం అనేది జరిగింది. ఎట్లా అని కనుక చూసినట్లయితే, ఫస్ట్ ఈ భాగాన్ని కనుక తీసుకున్నట్లయితే పి అనే బిందువు దగ్గర పి భాగంలో కనుక డిమాండ్ రేఖకు పి కంటే పై భాగంలో డిమాండ్ వ్యాకోచత్వాన్ని కలిగి ఉంటుంది. డిమాండ్ ఎట్లా ఉంటుంది అంటే వ్యాకోచంగా ఉంటుంది. ఈ భాగంలో ధరలో వచ్చిన మార్పుల కన్నా డిమాండ్లో వచ్చేటటువంటి మార్పు అనేది ఎక్కువగా ఉంటుంది. పి బిందువుని కనుక పరిశీలించినట్లయితే ఈ నిర్ణయించినటువంటి ధర వద్ద, ఈ పి అనే ధర వద్ద ఇక్కడ నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఈ ధర వద్ద ఎట్లా ఉంటుంది అని కనుక చూసినట్లయితే డిమాండ్ వ్యాకోచత్వం అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పి తెలియజేయడం అనేది జరిగింది. అంటే ధరలో వచ్చినటువంటి మార్పు కంటే కూడా, అంటే ఇక్కడ ధరలో వచ్చేటటువంటి మార్పు కంటే కూడా డిమాండ్లో వచ్చేటటువంటి మార్పు అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి డిమాండ్లో వచ్చిన మార్పు ఎక్కువగా ఉండడం వల్ల ధర కొద్దిగా పెంచినట్లయితే వస్తు పరిమాణం ఎక్కువగా తగ్గడం అనేది జరుగుతుంది. కాబట్టి మిగతా సంస్థలు అనేవి కూడా ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ ఏంటి అని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, ఫస్ట్ది ఏంటి అంటే స్మాల్ డి రేఖనేమో వినియోగదారుడు హై ధరని కనుక కలిగి ఉన్నట్లయితే, పెంచినట్లయితే, ధరని ఇంక్రీజ్ చేసినట్లయితే మార్కెట్లో ఆ డిమాండ్ రేఖ ఏర్పడుతుంది. 2 డిమాండ్ రేఖలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పుకున్నాం ఇంతకుముందే. అదే రకంగా ధరని కనుక తగ్గించినట్లయితే స్మాల్ డి రేఖ అనే క్యాపిటల్ డి రేఖ అనేది ఏర్పడడం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకోవడం అనేది జరిగిందనమాట. అయిన తర్వాత మనం ఫస్ట్ వన్ ఏంటి అని అంటే, ఇక్కడ ఏదైతే పాయింట్ పి ఉందో దానికి అపోజిట్గా కనుక చూసినట్లయితే ఎట్లా ఉంటుంది అని కనుక నిర్ణయించినట్లయితే, ఓక్యూ వస్తువు పరిమాణాన్ని ఉత్పత్తి చేయడానికి సపోజ్ ఓపీ ధరను నిర్ణయించినట్లయితే, ఓక్యూ వస్తు పరిమాణాన్ని ఉత్పత్తి చేయడానికి ఓక్యూ ధరను నిర్ణయించినట్లయితే, 1 సెకండ్, ఓక్యూ వస్తు పరిమాణాన్ని ఉత్పత్తి చేయడానికి ఓపీ వస్తు ధరను నిర్ణయించినట్లయితే ఇక్కడ ధర పి దగ్గర ఇక్కడ ఏమవుతుంది అని కనుక చూసినట్లయితే, ఈ భాగంలో
ఇక్కడ ధరలో వచ్చినటువంటి మార్పు కంటే కూడా డిమాండ్లో వచ్చేటటువంటి మార్పు, అంటే ఈ భాగం ఏదైతే ఉందో ఈ డిమాండ్లో వచ్చేటటువంటి మార్పు అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏమవుతుంది అంటే ధరలో వచ్చిన మార్పు కంటే డిమాండ్లో వచ్చిన మార్పు అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా పెంచినా కూడా వస్తు పరిమాణాన్ని ఎక్కువగా తగ్గడం అనేది జరుగుతుంది. కాబట్టి మిగతా వ్యాపార సంస్థలన్నీ కూడా స్థిరంగా ఉంచుకోవడం అనేది, మిగతా వ్యాపార సంస్థలు ధరని పెంచడం అనేది జరగదు. కాబట్టి ఏమవుతుంది అంటే రాబడులు తగ్గిపోయేటటువంటి అవకాశం అనేది ఉంది. అంటే ఈ పి నుంచి ఈ భాగానికి ఇక్కడ ఈ డిని తీసుకున్న, పిడిని తీసుకున్న, పి క్యాపిటల్ డి, పి స్మాల్ డి, వేటిని తీసుకున్నా కూడా రాబడి అనేది ఎట్లా ఉంటుంది అంటే తగ్గుతుంది, కొంత మేరకు తగ్గుతుంది. ఈ భాగంలో వ్యాకోచత్వం అనేది ఒకటి కంటే ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి తెలియజేయడం జరిగింది. డిమాండ్ రేఖలో ఏదైతే మొదటి భాగం ఉంటుందో దాని డిమాండ్ వ్యాకోచత్వం ఈ భాగాల్లో ధరలో వచ్చిన మార్పు కంటే డిమాండ్లో మార్పు అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ధర అనేది కొంత మేరకు తగ్గినా లేదు కొంత మేరకు పెరిగిన డిమాండ్లో మార్పు అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎలాస్టిసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది అంటే అమ్మకందారుడికి రాబడి అనేది తగ్గే అవకాశం అనేది ఉంటుంది అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అన్నమాట. అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఈ కింద భాగాన్ని కనుక గమనించినట్లయితే ఇక్కడ అంటే ఈ పీకి దిగువన కనుక చూసినట్లయితే ఈ దిగువన భాగాన్ని కనుక ఈ డి రేఖను గమనించినట్లయితే ఏమవుతుంది, ఈ డి రేఖ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఈ పి భాగం కంటే పై భాగంలో పెంచినటువంటి డిమాండ్ రేఖ ఎక్కువగా ఉంది, ధరని తగ్గించినటువంటి డిమాండ్ రేఖ కింద ఉండడం అనేది జరిగింది. అంటే ధరని పెంచడం వల్ల రాబడి అనేది ఏమవుతుంది అంటే తక్కువ కావడం జరుగుతుంది, ధరని తగ్గించడం వల్ల రాబడి అనేది పెరగడం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకున్నాం. ఈ పి బిందువు తర్వాత కనుక చూసినట్లయితే ధరని తగ్గించడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, ధరని తగ్గించడం వల్ల వస్తువు పరిమాణం అనేది పెరుగుతూ ఉంది క్రమంగా. అంటే ఈ క్యాపిటల్ డి రేఖ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. స్మాల్ డి రేఖ మాత్రం క్యాపిటల్ డితో పోల్చుకున్నట్లయితే స్మాల్ డి తక్కువగా ఉండడం అనేది జరిగింది అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైనటువంటి విషయం ఏంటి అంటే కనుక చూసినట్లయితే పి బిందువు తర్వాత అంటే పి బిందువుకి దిగువ భాగాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే సంస్థకి వచ్చేటటువంటి డిమాండ్ రేఖను రెండు భాగాలుగా విభజించడం. పీకి పైన ఉండేది ఒక భాగం, కింద ఉండేటటువంటిది మరొక భాగం. దీనిని కనుక చూసినట్లయితే క్రింది భాగాన్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే డిమాండ్ అవ్యాకోచంగా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకు అవ్యాకోచంగా ఉంటుంది అని కనుక చూసినట్లయితే ధరలో వచ్చిన మార్పు కంటే కూడా వస్తు పరిమాణంలో వచ్చినటువంటి మార్పు అనేది తక్కువగా ఉంటుంది. ధర ఎక్కువ పరిమాణంలో తగ్గించిన వస్తు పరిమాణం చాలా తక్కువగా పెరుగుతుంది. అంటే ధరలో వచ్చినటువంటి మార్పు అంటే ధర ఎక్కువ పరిమాణంలో తగ్గించాము కానీ తక్కువ పరిమాణంలో డిమాండ్ అనేది పెరగడం జరుగుతుంది. ఎందుకు అని అంటే ప్రత్యర్థి సంస్థలందరూ కూడా ధరని తగ్గించడం అనేది జరుగుతుంది. కాబట్టి వస్తువు పరిమాణం అనేది చాలా తక్కువ మొత్తంలో పెరగడం అనేది జరుగుతుంది. పీకి దిగువన కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ధర అనేది తగ్గించినా కూడా, ధర అనేది తక్కువగా ఉన్నా కూడా మిగతా సంస్థలు అంటే ప్రత్యర్థి సంస్థలు కూడా ధరని తగ్గించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ప్రత్యర్థి సంస్థలు ధరని తగ్గించడం వల్ల సంస్థకి వచ్చేటటువంటి లాభాలు ఎట్లా ఉంటాయి అని కనుక చూసినట్లయితే తక్కువ మొత్తంలో ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పైన చూసినట్లయితేనేమో సంస్థకి వచ్చేటటువంటి లాభాలు తక్కువగానే ఉన్నాయి, కింద చూసిన సంస్థకి వచ్చేటటువంటి లాభాలు తక్కువగానే ఉన్నాయి. అంటే ధరని పెంచినట్లయితే మిగతా సంస్థలు పెంచకుండా ఉంటాయి కాబట్టి అక్కడ లాభాన్ని కోల్పోతాం. ధరలో వచ్చినటువంటి మార్పు కన్నా కూడా వస్తు పరిమాణంలో మార్పు ఎక్కువగా ఉంది పై దాంట్లో చూస్తే. కింది దాంట్లో కనుక చూసినట్లయితే డిమాండ్ రేఖలు ధరలో వచ్చిన మార్పు అంటే ధరని తగ్గించేటటువంటి మార్పు ఎక్కువగా ఉన్నా కూడా వస్తు పరిమాణంలో వచ్చేటటువంటి మార్పు పి తర్వాత వస్తు పరిమాణంలో వచ్చేటటువంటి మార్పు తక్కువగా ఉంది. ధర ఎక్కువ, సపోజ్ ధరని ఒక ₹10 నుంచి ₹2 తగ్గించినా కూడా ఏమవుతుంది అంటే వస్తు పరిమాణంలో మార్పు అనేది చాలా తక్కువగా ఉంటుంది, తక్కువ మొత్తంలో పెరగడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ప్రత్యర్థి సంస్థలు కూడా ఎక్కువ మొత్తంలో
ఈ యొక్క ఆ, ధరలను తగ్గించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే రాబడులు తగ్గిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అంటే పీకి పై భాగాన్ని తీసుకున్న సంస్థకి రాబడులు తక్కువగా ఉంటాయి. పీకి కింది భాగాన్ని తీసుకున్నా కూడా సంస్థకి రాబడులు అనేవి తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి సంస్థ వేటిని నిర్ణయిస్తుంది అని కనుక చూసినట్లయితే పరిమిత స్వామ్యంలో ఉండేటటువంటి అనేక మంది కొద్ది మంది భారీ మొత్తంలో భారీ అమ్మకందారులు ఏం చేస్తారు అని అంటే ఒక స్థిరమైనటువంటి ధరను నిర్ణయించడం అనేది జరుగుతుంది. దానిని ఏమంటున్నామంటే ప్రైస్ రెసిడిటీ అంటున్నాం. ఎక్కడైతే ఈ బిందువు పి అనే బిందువు ద పాయింట్ ఆఫ్ పి ఏదైతే ఉందో ఈ పాయింట్ ఆఫ్ పి ఏం తెలియజేస్తుంది అంటే కింక్ వంపు కలిగినటువంటి స్లోప్ ఆఫ్ డిమాండ్ కర్వ్ని తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే డిమాండ్ రేఖ యొక్క వంపుని తెలియజేయడం అనేది జరుగుతుంది. డిమాండ్ రేఖ ఎందుకు వంపుని కలిగి ఉంది అని కనుక చూసినట్లయితే డిమాండ్ రేఖ ఒక బిందువు తర్వాత వంపు కలగడం అనేది అంటే ఫస్ట్ ఏమో ఎట్లా ఉంది, ధరను ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుంది, రాబడులను తగ్గడం అనేది జరుగుతుంది. ధరను పెంచినా కూడా మిగతా సంస్థలు పెంచకపోవడం వల్ల రాబడులు తగ్గుతాయి. కింద పి తర్వాత చూసినట్లయితే ధరని తగ్గించినా కూడా అంత మొత్తంలో వస్తు పరిమాణం అనేది పెరగదు కాబట్టి అక్కడ కూడా రాబడి తగ్గుతుంది. కాబట్టి ఎట్ ద పాయింట్ ఆఫ్ పి అనేది ఏం తెలియజేస్తుంది అంటే స్లోప్ ఆఫ్ డిమాండ్ ఎలాస్టిటీ డిమాండ్ కర్వ్ని తెలియజేయడం అంటే డిమాండ్ రేఖను వంపుని తెలియజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ భాగాన్ని మనం ఏమంటున్నామంటే ఎట్ ద పాయింట్ ఆఫ్ పి కాల్స్ కింక్డ్ అని తెలియజేయడం అనేది జరుగుతుంది. కింక్ డిమాండ్గా తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే ఈ పీ కంటే కూడా పెంచినా తగ్గించిన వ్యాపార సంస్థలు నష్టపోయేటటువంటి అంశం అనేది ఉంటుంది. అంటే ఎట్ ద పాయింట్ ఆఫ్ పీ కంటే కూడా హైగా ప్రైసెస్ని పెంచినా లేకుంటే ప్రైసెస్ని కనుక డిక్రీజ్ చేసిన డిక్రీజెస్ రెండు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా సంస్థలు నష్టపోయేటటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది అని చెప్పి ఖచ్చితంగా నష్టపోతాయి. కాబట్టి డిమాండ్ రేఖలో అవ్యాకోచత్వాల మధ్య ఉండే ఎలాస్టిటీ అండ్ అలాస్టిటీ మధ్య ఉండేటటువంటి మధ్యస్థ స్థానం ఏదైతే ఉంటుందో ఆ మధ్యస్థ స్థానంలో వ్యాపారస్తులు అందరూ అంటే అన్ని సంస్థలు కల్సివ్గా అన్ని సంస్థలు కూడా సమిష్టిగా అంటే అగ్రిగేట్గా ఒక ప్రైస్ని నిర్ణయించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నిర్ణయించినటువంటి ధరనే ఏమంటున్నాము అంటే ప్రైస్ రిజిడిటీగా తెలియజేయడం లేదా స్టెబిలిటీగా తెలియజేయడం అనేది జరుగుతుంది. అందుకే ఏమవుతుంది అంటే ఇక్కడ పరిమిత స్వామ్యంలో ఒలిగోపోలిక్ కాంపిటీషన్లో ఉండేటటువంటి ప్రతి సంస్థ కూడా ఏం చేస్తుంది అంటే ఆ ధరను అంగీకరించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ డిమాండ్ రేఖ ఏ విధమైనటువంటి మార్పును కలిగి ఉంటుంది అంటే ఏకత్వపు డిమాండ్ రేఖగా ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి తెలియజేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఉండడం వల్ల అంటే ఎక్కువ ధరను పెంచకుండా ఇటు తక్కువ ధరను పెంచకుండా ఎక్కువ ధరను పెంచితే ఇతర సంస్థలు పెంచాయి కాబట్టి లాభాలను కోల్పోతాయి. తక్కువ ధరను కలిగి ఉన్నట్లయితే ఇతర సంస్థలు కూడా తగ్గిస్తాయి కాబట్టి అట్లా కూడా లాభాలను కోల్పోయేటటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఎట్ ద పాయింట్ ఆఫ్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్ ఇన్ ద ఒలిగోపోలిస్టిక్ కాంపిటీషన్. ఎందుకు అంటే హై ప్రాఫిట్స్ అనేవి రావడం జరుగుతున్నాయి. కాబట్టి పీ ధర వద్దనే సంస్థకి గరిష్ట లాభార్జనను కలిగి ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి ఈ యొక్క వివరణలో పాల్ ఎంస్విజీ తెలియజేసినటువంటి కింక్డ్ డిమాండ్ వివరణలో తెలియజేయడం అనేది జరిగింది. ఇంకొక అంశం ఏంటి అని కనుక చూసినట్లయితే ఇక్కడ ఎంఆర్ రేఖ అని చెప్పుకున్నాం, మార్జినల్ రెవెన్యూ కర్వ్. ఈ మార్జినల్ రెవెన్యూ కర్వ్ ఏదైతే ఉందో ఈ మార్జినల్ రెవెన్యూ కర్వ్ ఏం చేస్తుంది అని కనుక చూసినట్లయితే అవిచ్ఛిన్నమైనటువంటి మనం ఈ ఉపాంత రాబడి రేఖను చూడడం అనేది జరుగుతుంది. అంటే ఏమవుతుంది అంటే ఉపాంత రాబడి రేఖల్లో మధ్యలో అవిచ్ఛిన్నత అనేది ఏర్పడింది. ఈ మధ్య భాగంలోనే ఎంసీ రేఖలు ఎంఆర్ రేఖను కింది నుంచి ఖండిస్తూ పైకి వెళ్ళడం అనేది జరిగింది. అయితే ఈ ఎంసీ రేఖలు ఎంఆర్ రేఖ విచ్ఛిన్నం అవ్వడం వల్ల ఎంసీ రేఖలు ఏం చేస్తాయంటే ఈ ఎక్స్ మరియు వై అనే రెండు బిందువుల గుండా ఎంసీ రేఖలు ఎంసీ1 ఎంసీ2 రేఖలు కూడా ఖండిస్తూ పైకి పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి
ఇక్కడ ఏం తెలియజేస్తుంది అంటే ఎంసీ రేఖలు రెండు అంటే విచ్ఛిన్నం ఏర్పడినటువంటి ఎంఆర్ రేఖకు రెండు ఎంసీ రేఖలు ఖండిస్తూ పైకి వెళ్ళడం వల్ల ధరలో కానీ వస్తు పరిమాణంలో కానీ మార్పు అనేది సంభవించదు అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. కనుక ఓపి ధర వద్దనే ఓక్యూ వస్తు పరిమాణాన్ని అమ్మినట్లయితే అంటే పి ఎట్ ద పాయింట్ ఆఫ్ పి వద్దనే నిర్ణయించినటువంటి ధర వద్దనే కనుక అమ్మినట్లయితే మార్కెట్లో సమతౌల్యము అనేది కూడా ఏర్పడడానికి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఏంటి అంటే ఏం లేదు, ఇక్కడ ఎంఆర్ రేఖలో వచ్చినటువంటి విచ్ఛిన్నత కారణంగా MC1 MC2 రెండు MC1 రెండు రేఖలు కూడా XY రెండు స్థానాలలో ఈ ఎంఆర్ రేఖను కింది నుంచి ఖండిస్తూ పైకి వెళ్ళాయి. ఇట్లా ఖండించినా కూడా వస్తువు యొక్క పరిమాణంలో కానీ ధరలో కానీ ఎట్లాంటి మార్పు అనేది సంభవించదు. కాబట్టి ఏ రకంగా ఉంటుంది అంటే వస్తు పరిమాణంలో మార్పు సంభవించకపోవడం వల్ల, ధరలో మార్పు సంభవించకపోవడం వల్ల సమతౌల్యత ఎక్కడ ఏర్పడుతుందంటే ఓపి ఎక్కడైతే పి ధరను నిర్ణయించి సమతౌల్యంగా ప్రైస్ రిజిడిటీ అని చెప్పుకున్నామో అక్కడనే సంస్థ సమతౌల్యంగా ఉండడం అనేది అంటే సమతౌల్యమైనటువంటి వస్తువు పరిమాణాలను అమ్మడానికి సిద్ధంగా ఉండడం అనేది అమ్మకందారులు ఉంటారు. కాబట్టి ఇక్కడ నిర్ణయించినటువంటి ధరనే మంచి అంటే స్థిరమైనదిగా తెలియజేయడం అనేది జరుగుతుంది. అందుకే ఎట్ ద పాయింట్ ఆఫ్ పి ఈజ్ అ వెరీ గుడ్ పొజిషన్ ఆఫ్ ద oligopolistic market. Finally, oligopoly market. Finally, in oligopoly market decided to DPD is a very good profit in the oligopolistic organizations. At that place MR is equal to MC and production and price is always equal, profit also equal. ప్రైస్ అండ్ అవుట్పుట్ వుడ్ రిమైన్ స్టేబుల్. ఇక్కడ నిర్ణయించినటువంటి ధర మరియు ఉత్పత్తి రెండు కూడా ఎట్లా ఉంటాయంటే స్టేబుల్గా ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకోవడం జరిగింది. అయితే ఏంటంటే చివరికి చూసినట్లయితే మనము కొన్ని అంశాలను చూడడం జరిగింది. ఏంటి ఆ అంశాలు అని కనుక చూసినట్లయితే మెయిన్ ఇప్పటి వరకు మనం తెలియజేసుకున్నటువంటి కింకుడు డిమాండ్ యొక్క ధర ఎట్లా ఉంటుంది, ప్రైస్ రిజిడిటీ ఏ విధంగా ఏర్పడుతుంది, ఏర్పడడానికి గల కారణం ఏంటి అనేది తెలియజేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే కింకుడు డిమాండ్ కర్వ్ మోడల్ ఈజ్ ఏ క్రిటిసైజ్డ్ బై వేరియస్ ఎకనామిక్స్ట్స్. అంటే వివిధ ఆర్థికవేత్తలతోని ఈ యొక్క కింకుడు డిమాండ్ రేఖ అనేది అంటే ఇంత మంచి లక్షణాలు ఉన్నప్పటికీ మన్ననలు కలిగినప్పటికీ కూడా ఈ కింకుడు డిమాండ్ రేఖ అనేది కూడా క్రిటిసైజ్డ్ చేయబడింది అని చెప్పి, విమర్శకు గురి కాబడింది అని చెప్పి తెలియజేయడం అనేది జరిగింది. ఏంటి అని కనుక చూసినట్టయితే some of the major points of criticism are as follows. Place emphasis on price rigidity but does not explain price itself. Second one, assumes that rival organization only follow price decreases which does not hold true empirical. Ignore non-price consumption among organization. Non-price competition can be in terms of product differentiation, advertising and other tools used by organization to promote their sales. ఏంటి కనుక చూసినట్లయితే ఈ యొక్క కింకుడు డిమాండ్ అప్రోచ్ అనేది కూడా కొన్ని విమర్శలకు గురి కావడం జరిగింది. ఏంటి అంటే పరిమిత స్వామ్యంలో ధర దృఢత్వం కానీ స్థిరత్వం కానీ ప్రైస్ రిజిడిటీ ఆర్
స్టెబిలిటీ అని చెప్పుకున్నాం, వివరిస్తుంది. కానీ ప్రస్తుతం ధర ఏ విధంగా మారుతుంది అంటే ప్రత్యర్థి చేసేటటువంటి ధరల ఆధారంగా ప్రైస్ రిజిడిటీ కదా స్టెబిలిటీ అనేది తెలియజేస్తుంది. కానీ ఈ సిద్ధాంతము ప్రస్తుతం ఏ విధమైనటువంటి ధరలను నిర్ణయిస్తుంది అనేటటువంటి అంశాన్ని వదిలివేయడం జరిగింది, వివరించలేదు అని చెప్పి తెలియజేయడం జరిగింది, విమర్శకు గురి చేయడం అనేది జరిగింది. అయితే సూక్ష్మంగా ఒక ధర దృఢంగా ఉండడం అనేది పరిమిత స్వామ్యంలో ఒక లక్షణం మాత్రమే. మొత్తము దీన్ని ఆధారంగా చేసుకుని ఆర్థిక వ్యవస్థ అనేది రన్ అవుతుంది అని చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పి కొంతమంది ఆర్థికవేత్తలు విమర్శించడం అనేది జరిగింది. ఏంటి అని అంటే ధర దృఢంగానే స్టెబిలిటీని ఆధారంగా చేసుకొని ఈ సిద్ధాంతం ప్రస్తుత ధరలు ఎట్లా ఉంటాయి, ప్రస్తుతం ఏ విధమైనటువంటి ధరలు ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని వదిలివేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకోవడం జరిగింది. అయిన తర్వాత సామూహిక నిర్ణయాలు ధర నాయకత్వం పరిమిత స్వామ్యంలో ప్రధానంగా వివరించడం జరిగింది. కానీ సామూహిక నిర్ణయాలు అనేవి ఎట్లా ఉంటాయి అనేటటువంటి అంశాన్ని తెలియజేసింది. కానీ ధర నాయకత్వం అమలులో ఉన్నప్పుడు ధర నిర్ణయము, ధరలో మార్పులు అన్నీ కూడా సంస్థల ఉమ్మడి ప్రవర్తన పైన ఆధారపడి ఉంటుంది అనేటటువంటి విధానాన్ని తెలియజేసింది. ఈ విధానంలో డిమాండ్ రేఖలో కింక్ అనేది ఉండదు అని చెప్పి కొంతమంది ఆర్థికవేత్తలు తెలియజేయడం అనేది జరిగింది. అంటే కింక్ అనేది ఉన్నది అని అంటేనే అక్కడ ధర ఉమ్మడిగా ఉండదు, ఉమ్మడిగా నిర్ణయించినటువంటి ధర ఉండదు. ఒకవేళ ఉమ్మడిగా నిర్ణయించినటువంటి ధర అనేది ఉన్నది అని అంటేనే కింక్ ఉండదు అని చెప్పి, వంపును కలిగినటువంటి డిమాండ్ రేఖ అనేది ఉండదు. అంటే ఒకవేళ అక్కడ వంపును కలిగిన డిమాండ్ రేఖ ఉంది కాబట్టి, కింక్ ఏర్పడింది కాబట్టి అక్కడ ధర అస్థిరమైనదిగా ఉంటుంది అని చెప్పి కొంతమంది ఆర్థికవేత్తలు తెలియజేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ యొక్క శుద్ధ పరిమిత స్వామ్యాన్ని కనుక ప్యూర్ పర్ఫెక్ట్ ఒలిగోపోలీని కనుక తీసుకున్నట్లయితే సజాతీయమైనటువంటి వస్తువులను ఉత్పత్తి చేసేటటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని ప్యూర్ ఒలిగోపోలీ అంటున్నాము. ఇక్కడ ధర దృఢత్వాన్ని సిద్ధాంతం అనేది సమగ్రంగా తెలియజేయలేకపోయింది అని చెప్పి విమర్శలకు గురి కావడం అనేది జరిగింది. శుద్ధ పరిమిత స్వామ్యాన్ని కనుక తీసుకున్నట్లయితే వస్తువులకు గల డిమాండ్ పెరిగినా లేదా ఉత్పత్తి వ్యయాలు పెరిగినా ధర కూడా పెరుగుతుంది అనేటటువంటి ఒక ప్రమేయం ఉంది. కనుక ఇక్కడ ధర పెరిగినట్లయితే ఇతర సంస్థలు పెంచవు కాబట్టి ఏమవుతుంది అంటే డిమాండ్ అనేది తగ్గిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పారు. కానీ ఈ యొక్క శుద్ధ పరిమిత స్వామ్యంలో కనుక ధరని పెంచినా లేదా వస్తువుల డిమాండ్ పెరిగిన అంటే ఉత్పత్తి వ్యయం పెరిగినా డిమాండ్ పెరిగినా ఖచ్చితంగా ధర అనేది పెరుగుతుంది. ఇది వాస్తవాలకి దూరంగా ఉండడం అనేది జరిగింది అని చెప్పి ఈ యొక్క పాల్ ఎం స్వీజీ తెలియజేసినటువంటి సిద్ధాంతాన్ని కొంతమేరకు విమర్శలు కురిపించడం అనేది జరిగింది. ఇది పాల్ ఎం స్వీజీ అమెరికా ఆర్థికవేత్త అయినటువంటి 1933లో తెలియజేసినటువంటి పాల్ ఎం స్వీజీ యొక్క మోడల్. ప్రైస్ రిజిడిటీ అంటే ఏంటి, వంపు కలిగిన డిమాండ్ రేఖ ఎందుకు ఉంటుంది, ఆ వంపు కలిగిన డిమాండ్ రేఖ 3 భాగాలను కలిగి ఉంటుంది. ఎట్ ద పాయింట్ ఆఫ్ పి అనేది ఈక్విలిబ్రియం పాయింట్ని తెలియజేస్తుంది. ద పాయింట్ ఆఫ్ పి అప్వర్డ్స్ ఏంటి అంటే అక్కడ ధర అనేది ఏ రకంగా ఉంటుంది. లోవర్స్ని కనుక చూసినట్లయితే 2 అంటే పాయింట్ ఆఫ్ పీకి పైన ఉన్నట్లయితేనేమో ఖచ్చితంగా సంస్థకి రాబడి తగ్గిపోతుంది. పాయింట్ ఆఫ్ పీకి దిగువ ఉన్నా కూడా రాబడి తగ్గిపోయేటటువంటి అవకాశం అనేది వస్తుంది. కాబట్టి ధరని పెంచితే మిగతా సంస్థలు ధరని పెంచవు కాబట్టి నష్టపోయేటటువంటి అవకాశం వస్తుంది. అంటే ధరని కొంత మొత్తంలో పెంచినా ఉత్పత్తి అనేది అమ్మకాలు ఎక్కువ మొత్తంలో కోల్పోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ధర ఎక్కువ మొత్తంలో తగ్గించినా కూడా ఉత్పత్తి అనేది కూడా అంటే అమ్మకాలు అనేవి కూడా ఎక్కువ మొత్తంలో తగ్గిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ధరను తగ్గించినట్లయితే ప్రత్యర్థి సంస్థలు కూడా ధరను తగ్గిస్తాయి. కాబట్టి ఈ రకంగా ఎట్ ద పాయింట్ ఆఫ్ పి అనేది ఆర్థిక వ్యవస్థలో ఈ కింక్డ్ డిమాండ్ వంపు కలిగిన డిమాండ్ రేఖ వద్దనే ధర మరియు అంటే నిర్ణయించినటువంటి ధర అగ్రిగేటెడ్ ప్రైస్ అనేది ఇక్కడ ఉంటుంది. కాబట్టి దీనిని ప్రైస్ రిజిడిటీ లేదా స్టేబుల్ ఆఫ్ ప్రైస్గా తెలియజేయడం అనేది జరిగింది. దీన్నే కింక్డ్ వంపు కలిగిన డిమాండ్ రేఖ అని కూడా పాల్ ఎం స్వీజీ తన వివరణలో తెలియజేశాడు. ఈ వీడియోలో దీనిని గురించి తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ మరొక విషయంతో మరొక అంశంతో ఇంకొక వీడియోలో
కలుసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.